నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు చాలా రోజులు అవుతోంది, ఒక్కటి చెప్పుకుందామండి. పురాతనమైన 60s రాయబడిన కథ ఒకటి చెప్తాం. మనం మామూలుగా దురాశ దుఃఖానికి చేటు అని చెప్పుకుంటుంటామా, అత్యాశ వల్ల మొదటి చెడ్డ బేరం అయిపోతుంటుంది చాలా మటుకు. దాని మీద ఒక మంచి కథ చెప్తాం, చాలా పురాతనమైంది. పూర్వం అట ఒక పల్లెటూరులో ఒక చాకలతను ఉన్నాడు. అప్పట్లో ఏముంది, పంపులా నీళ్ళ అలాగా చెరువులు ఉండేవి. ఊళ్ళల్లో నుంచి బట్టలు తీసిపోయి చెరువులో ఉతికి అక్కడే ఆరబడేసి, ఆరిన తర్వాత బట్టలు మూట కట్టుకుని గాడిదల మీద వేసుకుని తెచ్చుకునేవాళ్ళు. ఎవరి బట్టలు వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు జీతాలు భత్యాలు కూడా ఉండేవి కాదు. ఏడాదికి ఇంత ధాన్యమని కొలిచేవాళ్ళు. పెద్ద రైతులు, పెద్ద కామందులు, చిన్న పొన్న వాళ్ళు, ఎవరికి తోచింది ఎవరికి తగింది వాళ్ళకున్న సంపదను బట్టి ఈ చాకళ్ళని మంగళ్ళని వాళ్ళందరినీ కూడా అలాగే పోషించేవాళ్ళు. గ్రామం అంతా వాళ్ళకి ఉపయోగపడే పని వాళ్ళందరినీ అట్లా పోషించుకునేవాళ్ళు. పాతకాలం పద్ధతులు కదా. ఈ పేరెత్తానని దయచేసి అన్యథా భావించకండి, కథలో యథాతథంగా ఉన్న విషయమే చెప్తున్నా. అయితే ఏమైంది, ఇతని పేరు రాములు అనుకుందాం. ఇక కులం పేరెత్తకుండా, మనం కమ్యూనిటీ పేరు చెప్పకుండా రాముల పేరు చెప్పుకోవచ్చు. ఈ రాములు గాడిదను తోలుకుని ఒక కొండ పక్క నుంచి వస్తున్నాడు. అది అక్కడ ఒక పెద్ద చెరువు ఆనుకుని ఒక కొండ, దాని పక్క నుంచి తిరిగి వస్తుంటే ఎవరితో మూలుగు వినపడి, ఎవరో బాధపడుతున్నారు. ఏమిటా చీకటి కూడా పడిపోయిందని. అది కొద్దిగా శీతాకాలం మొదలయ్యేసరికల్లా పొద్దు నిలవదు కదా. ఆ పక్క చూసేసరికల్లా ఎవరో ఒక ఆయన, ఒక బైరాగెళ్ళే ఉన్నాడు, గుండెలు పట్టుకుని కూలిపోయి ఉన్నాడు. ఆయన అలా బోమంటున్నాడు, మూలిగేస్తున్నాడు. అయ్యో పాపం, ఎవరో బాధపడుతున్నారు, ఇటా వదిలిపెట్టి పోతాము. కసిన మంచినీళ్ళు చెరువులోంచి దోశలతో తామరాకుతో ఇట్ట నీళ్లు తీసుకొచ్చి కసిని పోసాడు. ఆయన మూలుగుతున్నాడు. సరే, ఎవరు బాబు, ఏమిటి బాబు అంటే నోట్ నుంచి ఏం మాట రావట్లే. సరే, లేవదీసి గాడిద మీద ఎక్కించాడు. నిదానంగా గాడిద తోలుకుని ఇంటికి వస్తే పెళ్ళని తిట్టిపోతుంది. బట్టలతో పాటు వీడిని ఏమైనా మూసుకొచ్చావు, ఈయన జబ్బువాడిగా ఉన్నాడు, ఈయనకేమైనా ముంచుకొస్తే మనమేం చేస్తాము, దామిడేమని తిడితే అన్నాడు, ఏమైనా అట మూలుగుతుంటే మనిషి చావుకట్ట వదిలిపెట్టి వచ్చేస్తాము. రాత్రి వేళ చలికాలం, ఆ గుండెలు పట్టుకుని బాధపడుతున్నాడు. తెల్లారుజామున చలికి కొంకర్లు పోయి మనిషి బిగిసిపోయాడు అనుకో, పాపం అన్యాయంగా పోతాడు. మన ఇంట్లో కాస్త వెచ్చగా అన్నా ఉంటుంది. గుడిసే అది, చిన్న గుడిసే. దీపం వెలిగించుకుంటాం, పొయ్యి వెలిగించుకుంటాం, వెచ్చగా ఉంటుంది. బతికిపోతాడు మానవుడు, రేపొద్దున లేచి ఆయన దారిని ఆయన పోతాడు లేవే అని అన్నాడు. అనేసరికల్లా సరే అట ఏదో పడుకున్నారు. ఆయనకి ఏదో గంజి పోయటానికి ప్రయత్నం చేశారు. ఆయన నోట్లోకి ఏం పోవాల, మూలుగుతున్నాడు. సరే, ఓ దుప్పటి కప్పారు. తెల్లవారేసరికల్లా ఏమైంది, తెల్లవారలేదు, ఇంకా ఒక గంట పోయింది అంతే. ఆ మూలుగుతున్న ఆయన ఇట్టారా అని సైగ చేశాడు. బాబు, నేను బతకనరా, నా సంచిలో గంధ పెట్టుద్ది, అది నువ్వు తీసుకో అన్నాడు. ఏం మాట చెప్పలా, పోయాడు, చనిపోయాడు. భార్యల బోంది బోరి, అనవసరంగా తెచ్చావే, ఇంత పని చేసావు, ఇప్పుడు ఇతని చావుకి మనమే కారణం అని అనరా. ఆయన సామాన్లలో ఏమున్నాయి చూడంటే ఏమీ లేవు. అందులో ఒక గంధం పెట్టుంది, అందులో ఒక తాటాకు ముక్క ఒకటి ఉంది, ఇంకేమిటో పాత బట్టలు ఏమిటో, అంతే, ఇంకేం లేవు. సరే, పెళ్ళని తిట్టింది. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పంటే ఈయన అన్నాడు, అర్ధరాత్రి అయింది, ఎవ్వరు లేరే, మళ్ళీ చలికాలంగా ఎవరు చూస్తాడు మన్ని, ఈయన్ని మళ్ళీ గాడిద మీద ఎక్కించుకుని ఎక్కడైనా ఊరవతల పడేసి వస్తానులే అని చెప్పాడు. మరి ఇంకేం చేస్తాడు, ఎక్కడ దొరికాడో అక్కడే పడేసేస్తా అని ఆయన సంచి ఇక్కడే ఉండిపోయింది. ఆయన్ని గాడి మీద ఎక్కించుకుని తీసుకుపోయేసరికల్లా ఏమైంది, వీళ్ళ ఎదురుగుండా ఇంట్లో ఆ ఊరి మంగలి ఉన్నాడు. అతను ఇతను ఎక్కించుకురావటము చూశాడు, ఎక్కించుకుని వెళ్ళటము చూసేసి ఆ ఊరి పెదకాపు గారు, మంచి మతలబి ఆయన, గట్టివాడు, వెళ్ళి కాపు గారికి చెప్పాడు, అయ్యగారు ఏం జరిగిందో తెలుసా, వీడెవరినో తీసుకొచ్చాడు, ఆయన చచ్చిపోయాడు, ఆయన వెంబడబెట్టి తీసుకుపోయాడు, అక్కడ పడేసి వచ్చాడు, మళ్ళీ వచ్చినప్పుడు చూసా ఖాళీగా వచ్చాడు అనేసరికల్లా పొద్దున్నే పెదకాపు గారు చెడమడ అరుచుకుంటూ వచ్చేసాడు. వచ్చి, ఏరా ఏం చేసావు నువ్వు, ఏం జరిగిందో చెప్పు అనేసరికల్లా, అయ్యా బాబు, నేనేం చేయలేదండి, ఇదిగో ఇది తప్పిస్తే ఏమీ లేదండి, ఇట్లా జరిగిందండి, నేనేం చెయ్యలా. ఆయన గుండె నొప్పి, చలికి మనిషి ఇదైపోతాడేమో, చచ్చిపోతాడని తీసుకొస్తే మా ఇంట్లోనే పోయాడు ఆయన. మీరంతా కలిసి నన్నేమంటారో అని భయపడి అక్కడ పడేసి వచ్చానండి, అంతే. ఆయన ఎక్కడ దొరికాడో అక్కడ పెట్టొచ్చా ఆయన్ని.
ఇదిగో ఆయన సామాన్లు ఆయన వదిలిపెట్టింది, ఆయన ఒంటి మీద ఉన్నది ఒక సంచి గుడ్డల మూట ఉంది, అందులో చిన్నది ఇదిగో ఈ పెట్టుంది. ఆయన పెట్టె తీసి చూశాడు, అందులో ఉన్నది ఒక తాటాక ముక్క, ఏదో భాషలో రాసింది, అది ఏమిటో తెలియలా. ఆయన పెట్టె విసిరుకొట్టాడు. విసిరుకొట్టి, అవరవరా ఏదో చేసావు, ఇదేదో చూపిస్తున్నావు, నా సమయం అంతా వృధా చేసావు, నీ గాడిదని తెచ్చి మా దొడ్లో కట్టాయి వెదవా అంట వెదవా తిట్టిపోసాడు. వృధాగా మంచి చేయబోయి గాడిదని పోగొట్టుకున్నాడే, ఏం చేస్తాడు? సరే ఇతను ఈ రాములు తీసుకుపోయి ఆ గాడిదని ఆ పెద్ద కాపు గారి దొడ్లో కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఇక 2 రోజులు 3 రోజులు కట్టిన గాడిద లేదు. బట్టలన్నీ చెరువుకి మోసుకెళ్ళాలి, ఆ కొండ దగ్గరికి మళ్ళీ మోసుకురావాలి. వీపు వంగిపోయి చచ్చిపోతున్నాడు. ఇంతలో చలి పెరిగిపోతోంది. ఈ పెళ్ళాన్ని తిట్టిపోసింది. పొయ్యిలో ఒక్క పుల్ల కూడా లేదు. ఏం పెట్టి వెలిగించమన్నావు? పొయ్యి వెచ్చగా ఉంటుంది, వెలిగించి అంటావు, ఏమిటి వెలిగించాలి అని తిట్టింది. తిట్టేసరికి ఇతను అన్నాడు, ఏమే ఈ పెట్లో అదిగో ఆ సంచిలో ఏదో గంధ పెట్టుంది, అది పడేసి వెలిగించు అంటుంది. బాక్సు చెక్క కదా అంటుకుంటుంది, అది పెట్టి వెలిగించని ఆ పెట్టెని ఆవిడ చేతులు పెట్టాడు. ఆవిడ పెట్టె తీసుకుని, ఏముంది మనకేం ఉపయోగపడదు, ఆయన పోనే పోయాడు, మనకెందుకు ఇది, పొయ్యి దగ్గరికి తీసుకుపోయింది. ఆ మూత ఇట్లా తీసేసరికి అందులో తాటాకు ఉంది కదా, ఇంత ఉంది అది, ఆ తాటాకుని తీసేసరికల్లా పొయ్యి వెలుగులో దాని మీద రాసిన అక్షరాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేదో భాష, వీళ్ళకి తెలుగే రాదు, ఆ భాష ఏమొస్తుంది? ఆవిడేమంది, ఏమయ్యా ముసలాయన చచ్చిపోతూ పెట్టి తీసుకో అన్నాడు, పెట్లో ఏమో ఇది ఉంది, ఏం విశేషం ఉందో పాపం, చూస్తే ఆయన గోసాయల్లే ఉన్నాడు కదా, ఓ పని చేయి, ఎవరైనా అయ్యగారితో చదివించుకుంటే ఆ ఊళ్ళో ఒక శాస్త్రులు గారు ఉన్నారు, మంచి తెలివైన వాడు, ఈ పెట్టి పక్కన పెట్టి ఇది పట్టుపో, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం రాసుందో చదువుతాడు. ఎందుకంటే ఆయన పోతూ చెప్పాడు పెట్టె తీసుకో అని, ఏదో ఉందన్నమాట ఇందులో. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు కదా బాగా, ఆవిడ తెలివితోటి ఇది జరిగింది. ఈ తాటాక ముక్క పట్టుకెళ్ళి ఆయనకు చూపించాడు. ఆయన దీపం పెద్దది చేసి నిదానంగా చదివి, అబ్బో ఇది ఎక్కడ సంపాదించావురా అన్నాడు. అనేసరికి బాబు ఇట్ట జరిగిందండి, పెద్ద కాపు గారు ఇదేంటి వచ్చేసిందో నాకని వచ్చాడు మా ఇంటికి, నా గాడిదని కాస్త తీసుకుపోయాడు, ఇగో ఈ పెట్లో ఏమో ఇది ఉన్నదండి అంటే అదంతా చదివాడు ఆయన. ఈ తాటాకు ఇది ఎక్కడ అంటే ఫలానా చోట ఎక్కడో, ఈ డబ్బు ఎక్కడో పాతి పెట్టబడి ఉందిరా, అక్కడికి వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ తలుపు తెరుచుకుంటుందిట. అంటే నిజమా అయ్యగారు, నిజమా అండి అన్నాడు. నిజమే, కానీ ఇందులో ఒక కిటుకుందిరా, దీనికి ఒక దీపం ఉంది, ఆ దీపం వెలిగించి మంత్రం చదివితేనే అది తెరుచుకుంటుంది, లేకపోతే తెరుచుకోదు. అనగానే వీడు ఉండండి అయ్యగారు నేను ఇప్పుడే వస్తానని చెప్పి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ గోసాయి గారి సంచిలో ఒక పాత దీపపు సెమ్మె ఉంది, అది పుచ్చుకొని పరిగెత్తాడు. ఆయన చూడగానే ఊరిపిడుగా ఇది ఎక్కడి నుంచి సంపాదించావరా అంటే, ఆయన గారి సామాన్లలోనే ఇది ఉందండి అనేసరికి, సరే పద ఇవాళ రాత్రి వెళ్దాము, ఆయన మనకి ఎక్కడ దొరికాడో కొండ అక్కడే ఉన్నది డబ్బు అని చెప్పి ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోయారు. ఆయన తాటాక ముక్క తెచ్చాడు. అక్కడికి వెళ్ళాక ఏం చేశారు, దీపంలో నూనె పోసి ఒత్తేసి పట్టుకెళ్ళారు. జాగ్రత్తగా దీపాన్ని వెలిగించారు. దీపం వెలిగించి ఆ తాటాక ముక్కలో ఉన్నటువంటి వాక్యాలన్నీ చదివేసరికి కుతమని శబ్దం వచ్చింది. ఆ కొండ ఇట్లా తెరుచుకుంది తలుపులాగా. ఆశ్చర్యపోయారు వీళ్ళు. అయ్య బాబాయ్ ఇంకేముంది, ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. లోపల బిందెలు పెట్టున్నాయి. అక్కడి నుంచి పెద్ద కత్తి పుచ్చుకుని ఇట్లా గుడ్లూరిమి చూస్తున్న ఒక యక్షుడి విగ్రహం కనపడింది. అడిలిపోయారు ముందు. కానీ వీళ్ళకి తెలిసింది యక్షుడు కిక్కు కక్కు అంటల్ల వాడి విగ్రహం ఏం లేదు, కళ్ళు మాత్రం ఊరిమి చూస్తున్నాడు. ఓ పెద్ద కత్తి ఉంది వాడి దగ్గర. ఆ దీపపు వెలుగులో ఈయన ఏం చేశాడు, ఆ బిందెలు ఒక్కొక్కటి మూతేసి చూశాడు. వీడి రాములేమో జాగ్రత్తగా యక్షుడి కేసు చూస్తున్నాడు, వాడు ఏం చేయకుండా. ఏం చేసినా వీళ్ళు చేసేదేం లేదు, కానీ చూడాలిగా, ఇద్దరు ఉన్నారుగా. ఆయన బ్రాహ్మణ, ఆయన ఈ పురోహితుడు అవన్నీ ఎత్తి చూస్తే ప్రతి దాంట్లోనూ మణులు, మాణిక్యాలు, రత్నాలు, బంగారు కాసులు ఉన్నాయి. ఆయన ఉత్తరీయంలో మూట కట్టాడు. అరే దీపం నేను పట్టుకుని వాడి కేసు చూస్తా, నువ్వు కూడా నీకు కావాల్సిన మూట కట్టుకోరా అన్నాడు. వీడు కూడా ఒక నెత్తి కట్టుకునే తువ్వాలు ఒకటి ఉంటే తువ్వాల్లో ఇన్ని మూట కట్టాడు. మూట కట్టాక ఇద్దరు ఆ యక్షుడికి దండం పెట్టి ఆ దీపం పుచ్చుకుని మెట్లెక్కి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి దీపం ఆరిపోయంగానే కొండ మూసుకుపోయింది. వీళ్ళిద్దరూ కళ్ళు మూసుకుని ఓ దండం పెట్టుకుని చెరుకు మూట చేసుకున్నారుగా, నిశ్శబ్దంగా వచ్చేసారు.
వచ్చేసాక ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళావురా అని మొగుడిని తెగ తిట్టిపోసింది ఆ రామ భార్య. పెళ్ళం. ఉమ్. తిట్టేసరికల్లా ఇతను అన్నాడు, ఒకసారి ఎవ్వరికి చెప్పకు, ఇందులో ఒక రహస్యం ఉందని తెచ్చిన సామాన్లలో నుంచి తెచ్చాడుగా బోల్డ్ వస్తువులు, ఓ ముత్యాల హారం ఎత్తి పెళ్ళాం ఒళ్ళో పడేసాడు. ఎవ్వరికీ చెప్పకూడదు, ఇది దేవరహస్యం. సరేనంది, మెళ్ళో వేసుకుంది. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కానీ వీళ్ళ దగ్గర రహస్యాలు దాగవు. ఉమ్. ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఎవరికైనా చూపించాలన్న పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. మర్నాడు పొద్దున ఎదురుగుండా ఉన్న మంగళ ఆయన భార్యకి నా గొలుసు చూసావుటే మా ఆయన తెచ్చాడని చూపించింది. అదెందుకు ఊరుకుంటుంది? తన మొగుడు ముత్యాల హారం తెచ్చాడని భర్తకి చెప్పింది. నువ్వు ఎప్పుడైనా తెచ్చావా? రాములు తెచ్చాడు, బట్టలు ఉతికితేనే వాడు తెచ్చాడు, నువ్వు ఇంకా పెద్ద పని చేస్తావు, నీకెందుకు రాలేదంతే. వాడికి ఎక్కడో దొరికి ఉంటుంది అన్నాడు, కానీ అప్పుడు వాడికి తట్టింది. దొరికిందా? ఎట్లా దొరికింది వీడికి? అప్పుడు గుర్తొచ్చింది మంగళకి ఒక బాక్సు, అందులో తాటాకు. అమ్మా, ఇందులో ఏదో నిధి రహస్యం ఉందని మళ్ళీ పోయి పెద్ద కాపగారిని ఈడ్చుకొచ్చాడు. ఒరే. కాపుగారు ఈ మంగళి ఇద్దరు కలిసి వీడిని పట్టుకున్నారు రాముల్ని. ఏం చేసావో చెప్పు, ఎక్కడదో చెప్పంటే ఇక వాడు ఏం చేస్తాడు, ఈ ఊళ్ళో ఉండాలి. మొత్తం తెచ్చిన వస్తువులన్నీ బోర్లిచ్చి చూపించాడు. అయ్యగారు ఇదిగోండి, నాతో పాటు పురోహితుడు వచ్చాడు, మన ఊరు పూజారి గారు వచ్చాడు, ఆయన కూడా ఒక మూట తెచ్చుకున్నాడు ఉమ్. అన్నారు. పురోహితుడిని ఈడ్చుకొచ్చారు. ఆయన కూడా చెప్పాడు, తను తెచ్చిన వస్తువులు చూపించాడు. ఇంకా ఏమున్నాయి అక్కడ చాలా ఉంది, మాకు మోయగలిగినంతే మేము తెచ్చుకున్నాం, ఓ దండం పెట్టాం అనేసరికి పట్టండి, మీకు ఇవ్వద్దు, మీరే ఉంచుకోండి, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి అనేసరికి సరేనన్నారు. నలుగురు వెళ్ళారు. ఈసారి ముందు ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు నలుగురు వెళ్ళారు. దీపం వెలిగించారు, మంత్రం చదివారు, కొండ తెరుచుకుంది. లోపలికి మెట్లు దిగారు. దిగేసరికల్లా యక్షుడు కనపడేట్టు భీకరంగా గుడ్లూరివి చూస్తున్నాడు. ఈ కాపు గారికి మంగళకి భయం వేసింది. మేము బయట నుంచున్నాం, మీ ఇద్దరే పట్టుకురండి అన్నారు. ఒకసారి వెళ్ళారుగా, రెండోసారి ఏం భయం, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా. ఇద్దరు వెళ్ళి వాళ్ళు తెచ్చినటువంటి గోనె సంచులు నిండా మూసుకొచ్చారు. మోసుకుని బయటకు వచ్చాక అవి ఎంతంత సంచులు, ఒక మనిషి మోయగలిగే సంచి సులువుగా, పెద్దవి 100 కేజీలు 50 కేజీలు కాదు, ఒక 15 కేజీలు ఉంటాయి. అదే. ఈ మూటలు చూసేసరికి అలా కాపుగారికి కళ్ళు మిరుమిట్లు గొలిపోయింది. ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకా బోల్డ్ ఉందండి, మేము మోసుకురావద్దా, అందుకని మేము ఇవే తెచ్చామన్నారు. ఆనంగా నిన్నాడు, హే భలే వాళ్ళు, ఇంతగా చిన్నవి కాస్త తెచ్చారు, మొయ్యలేకపోయి మానేస్తాం ఆ బంగారాన్ని, మీరు ఇక్కడే ఉండండి, మేము తీసుకొస్తామని కాపు ఆయన తాలూకు సేవకుడుగా ఉన్నటువంటి రెండోవాడు ఇద్దరు కలిసి లోపలికి దిగారు. దీపం పుచ్చుకుని నుంచున్నాడు పూజారి గారు. వాళ్ళిద్దరు ముందు భయం వేసింది యక్షుణ్ణి చూసి. వీళ్ళు ఆ యక్షుణ్ణి చూస్తూ దిగినటువంటి పూజారి రాములు ఇద్దరిని చూసి వాళ్ళకి భయం పోయింది. బంగారం ఆశ, ఆశ ఉన్న చోట భయం ఉండదు అసలు. ఆశ జయించేస్తుంది ఆ భయాన్ని. గబగబా మూటలు కట్టబోయారు. ఇంతలో ఏమైంది, పెద్ద పెనుగాలి వీచింది, దీపం ఆరిపోయింది. దీపం ఆరిన మరుక్షణం తలుపులు మూసుకుపోయినాయి. వాళ్ళు ఏమైపోయారు ఎవ్వరికీ తెలియదు. వీళ్ళకి చెరుకో చిన్న మూట తెచ్చుకున్నారు మొదట. వాళ్ళ అత్యాశ వల్ల వీళ్ళిద్దరికీ చెరుకో 5 కేజీలు వచ్చింది. పురోహితుడు అన్నాడు, ఎందుకురా నాయన ఇక్కడ మనం, పద. వాళ్ళ అత్యాశే వాళ్ళని పాడు చేసింది, వాళ్ళ అత్యాశే మనని గెలిపించింది. మనం ఆశపడలా, మనకొద్దు వాళ్ళ కోసమే. ఇప్పుడు ఇందాక గనక వీళ్ళు కూడా ఇంకో చిన్న మూట తమ కోసం రెడీ చేసుకుంటే ఎట్లా ఉండేదో, వాళ్ళు ఆ పని చేయలేదు, ఆశపడలేదు ఇద్దరు. పద అని చెప్పి ఈ 2 మూటలు కామ్గా మోసుకొచ్చేసుకున్నారు. ఆ దీపం దాచిపెట్టేశారు. మళ్ళీ ఎప్పుడు ఆ వైపుకి వెళ్ళల. ఆ పెట్టెలోనే ఆ దీపము ఆ తాటాకు ఉండిపోయినాయి శాశ్వతంగా. మళ్ళీ ఏనాడు వాటి పేరెత్తాల్సిన అవసరం వీళ్ళ తరాల్లో వీళ్ళకి రాలేదు. అది వాళ్ళు చెప్పలేదు. అత్యాశ ఇట్లా పాడు చేస్తుంది. ఈ కథ చదివామా. తర్వాత కాలంలో ఇటీవలే ఒక 3-4 ఏళ్ల క్రితం తుంబాడని ఒక సినిమా చూశాను నేను. ఇది మరాఠీ సినిమా, ఓటీటీలో ఉంది, కానీ అది ఎందులో ఉందో నేను గుర్తులేదు నాకు. తుంబాడే దాని పేరు. అందులో కూడా ఇలాగే సేమ్ డిట్టో అందులో ఉన్న కథ లాంటిదే ఒక చందమామ కథ కూడా ఉంది. ఒక అత్యాశపరుడైన ఒక కుర్రాడు బంగారం తీసుకోవటానికి ఒక రాక్షస విధానాన్ని అవలంబించి బంగారం తెచ్చుకుంటాడు. ఈ ఉచితంగా వచ్చిన దాంతో మనుషులు జంతువులు అయిపోతారు. వాడు మళ్ళీ వెళ్తాడు బంగారం కోసం. చివరికి వాడు కొడుకు కూడా నశించిపోతారు. ఈ కథ ఆ సినిమా దగ్గరగా అనిపిస్తే, అదే కాకుండా అసలు తుంబాడు సినిమానే కథగా ఉన్న చందమామ కథ కూడా ఈ 60s రాయబడింది. నేను అది ఎక్కడో మిస్ చేశా. ఓకే, కనపడితే ఈసారి అది కూడా చెప్తా తప్పకుండా. ఎప్పుడు కూడా
మనకి ఏది లభించిందో దాంతోటే తృప్తి పడాలి. అత్యాశ అత్యాశకి వెళ్ళి రిస్క్ని గనక తీసుకుంటే సావా జీవితమా, దొరికిన దాంతో సంతోషంగా ఉండటమా అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. వీళ్ళు చూడు వృధాగా ఆ యక్షుడు లోపల ఉండిపోయారు ఆ కొండలో, జీవితమే కోల్పోయారు, ఇంకేం లేదు, ఇక ఉండేది కూడా లేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్య గారు, మంచి నీతి కథ. నమస్తే. నమస్తే చేయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.